అందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. ఈ మాటలు మనం రూతు గ్రంథంలో చూస్తున్నాము. ఈ సందర్భం మనకు అందరికీ తెలిసింది. ఎప్పుడైతే నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశంలోకి పోయిందో, తన భర్తని తన కొడుకుల్ని పోగొట్టుకున్న తర్వాత తన కోడళ్ళతో ప్రయాణమై వస్తున్నప్పుడు తను చెప్పాల్సింది కోడళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడ మనం చూసుకుంటాం కదా, ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆమె వెళ్ళిపోగానే రూతుతో ఆమె అంటుంది, ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమను. అంటే నీ తోడికోడలు ఎలాగైతే వెళ్ళిపోయిందో నువ్వు కూడా వెళ్ళిపో అనేసి ఇక్కడ రూతుని మరి నయోమి అడ్డగిస్తున్నట్టుగా మనం చూడగలం. కానీ రూతు ఒక ఆలోచన కలిగి నయోమిని వెంబడించినట్టుగా చూడగలం. చాలామంది వెంబడిస్తూ ఉంటారు, కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా వాళ్ళకి మంచిగా తోచినప్పుడు అటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రూతు ఒక మంచి నిర్ణయంతో అతను వెంబడించినట్లుగా మనం చూడగలం. ఆమె చెప్పినప్పటికీ ఆమె అన్నీ చెప్పింది. ఇప్పుడు నువ్వు నాతో రావడం వల్ల ఏం ప్రయోజనం లేదు, మన ఇద్దరమే ఉండాలి, అక్కడ నీకు ఏ సహాయం అందదు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు నీ జనుల యొద్దకు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతే సంతోషం ఉంటామని చెప్పిన రూతు వినకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని నయోమితో రావడం వల్ల తన జీవితం ఈ లోకంలో కట్టబడ్డమే కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండడం గొప్ప భాగ్యంగా మనం చూడగలం అన్నమాట. చాలాసార్లు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో అతి కష్టమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, కానీ మళ్ళీ ఏదైనా ఇంకొక మార్గం కనబడినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం. కానీ రూతు అలాగే వెళ్ళిపోలేదనమాట. కష్టమైన నేను నా అత్తతోటే ఉంటాను, నిజంగా నా అత్తకి నేను సహాయకురాలుగా ఉంటాను అని ఎప్పుడైతే అత్తను పట్టుకొని ఆ దేవుణ్ణి నమ్ముకుందో, తనకి ఏ సోర్సు లేనప్పటికీ కూడా ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చిందో ఆమె ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసినట్టుగా మనం చూడగలం అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం దేవుని విషయంలో తీసుకొని ఆ నిర్ణయంలో ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్ళిపోతామో ఆశీర్వాదం వెంబడిస్తుంది అని రూతు మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి, ఓర్పా రూతు ఇద్దరు కూడా అత్తతో వెళ్ళాలని, అత్త ఉన్న ఊరికి బెత్లెహేముకు రావాలని ప్రయాణం సాగించారు. కానీ అత్త చెప్పిన మాటలకి ఓర్పాకి అవే మంచిగా అనిపించి ఆమె అక్కడ ఆగిపోయింది. కానీ రూతు తను ఏదైతే నిర్ణయం తీసుకుందో తన అత్తతోనే ఉండాలని ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో తన మంచి ప్రవర్తనను బట్టి దేవుని ఎట్లా తను చూపించిన ఆ కృతజ్ఞతను బట్టి ఆమె హెచ్చింపబడినట్లుగా మనము చూస్తామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం, కానీ డైవర్ట్ అయిపోతూ ఉంటాం. మనం తీసుకునే నిర్ణయం దేవుని సన్నిధిలో కరెక్ట్ అయిందైతే దాని విషయంలో మనం నిలబడి దేవుని వైపే చూస్తూ ముందుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, కానీ వాటన్నిటికన్నా దేవుడు గొప్ప వాటిని చేస్తాడు, గొప్పగా నిలబడతారు అని రూతు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నమాట. మనం కూడా అలాగా మంచి నిర్ణయం చేసినప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టంలో ముందుకెళ్ళిపోయినప్పుడు దేవుడు మనల్ని కూడా రూతులాగా నిలబెట్టి అనేక మంది ఎదుట సాక్షిగా ఉంచి ఆయనకు మహిమ తెచ్చుకుంటారు. అటువంటి కృప కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన గట్టిగా హత్తుకొని ముందుకు సాగిపోదాము కాక. ఆమె